ఇంటికి ఎప్పుడైనా బంధువులు వచ్చినప్పుడు హడావిడి పడకుండా ఈ విధంగా చికెన్ ఫ్రైని చేసి చూడండి. అన్నీ ఒకటేసారి కలిపి పెట్టేసేసుకొని తొందరగా చేసేసేయచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నేను చికెన్ని ముందుగా ఉప్పు నీళ్ళల్లో 1 గంట పాటు నానబెట్టుకున్న తర్వాత 2-3 సార్లు క్లీన్ చేసుకొని ఒక బాండీలోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు మసాలాలన్నీ కలుపుకోవాలి. ఇందులోకి నేను 1 స్పూన్ వరకు కారం, 1 స్పూన్ వరకు ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, అలాగే కరివేపాకు, ఒక 4 పచ్చిమిర్చి, అలాగే ఇందులోకి 1/4 స్పూన్ వరకు జీలకర్ర పొడి, 1/2 స్పూను మిరియాల పొడి, అందులోకి ఒక 1/4 స్పూన్ వరకు పసుపు. దీంట్లోకి నేను చికెన్ మసాలా కానీ అలాగే గరం మసాలా కానీ ఏం వేయడం లేదు, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఒక 2 స్పూన్ల వరకు అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని వీటిని ఒకసారి బాగా ముక్కగా పట్టేటట్లుగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా ట్యాప్ చేస్తూ దాన్ని బాగా కలుపుకోవాలన్నమాట. తర్వాత ఇందులోకి కొంచెం నిమ్మరసము, అంటే ఒక కాయ అయితే పట్టింది, చిన్న లెమన్ అయితే వేసేసుకుంటున్నాను. నా దగ్గర జ్యూస్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఆ జ్యూస్ అయితే వేసుకుంటున్నాను. ఒక చిన్న లెమన్ అయితే పిండుకోండి. దీన్ని కూడా ఒకసారి బాగా కలబెట్టుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసేసుకుంటే కన్నా ఇది మ్యారినేషన్ అయిపోతుంది. తర్వాత స్టవ్ మీద బాండీ అయితే పెట్టుకొని ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకొని ఇది కాగిన తర్వాత కొంచెం జీలకర్ర, ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకొని ఈ ఫ్లేవర్ ఆయిల్లో వేగడం వల్ల జీలకర్ర ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తరువాత ఒక 2 ఎర్రగడ్డలు ఈ సన్నగా కట్ చేసుకున్నాను అనమాట. వాటిని కూడా వేసుకొని కరివేపాకు కొద్దిగా వేసుకొని, నేను కరివేపాకు ఎక్కువగానే వాడతానండి. ఆల్రెడీ చికెన్లో వేసాను, ఇక్కడ వేయించేటప్పుడు కూడా వేసాను అనమాట. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకున్న తరువాత మరి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. ముందుగానే మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ను కూడా వేసేసేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. మూత పెట్టడం వల్ల చికెన్లో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చేసేసింది, బాగా ఉడుకుతుంది కూడా ముక్క అనేది మూత పెట్టడం వల్ల. ఇప్పుడు మూత తీసి చూపిస్తున్నాను చూడండి. వాటర్ అంతా వచ్చేసేసింది కదా బయటికి, ఆయిల్ కూడా పైకి తేలుతుంది. ఈ టైంలో మనము ఒక చిన్న గ్లాస్ అంతా వాటర్ అయితే వేసుకొని మనం ఉడికించుకోవాలి. చాలా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. నేను చెప్పిన విధంగా నేను వేసిన మసాలాలు మాత్రము మీరు చికెన్ ఎంత వేసుకుంటున్నారో దాన్ని బట్టి మీరు చేసుకోండి. నేను 1/2 కిలోకి అయితే నేను చెప్పానమాట. మీరు ఎక్కువ తక్కువ చికెన్ను బట్టి మీరు మసాలాలు పెంచుకోవడం తగ్గించుకోవడం వేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నీళ్ళంతా ఎమిరిపోయిన తర్వాత చికెన్ ఎంత టెంప్టింగ్గా ఉందో మీకు కూడా నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా. లాస్ట్లో దీంట్లోకి కొంచెం కొత్తిమీర వేసేసుకొని దించుకోవడమే. నేనైతే రసమన్నం లేక సర్వ్ చేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంది. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్